మీరు చూడబోతున్నారు అమెజాన్ అడవుల్లో అద్భుతాలని కలొచ్చు. అమెజాన్ అడవులు ప్రపంచానికి ఊపిరితిత్తులు. మీరు ఎప్పుడూ చేరని వింత పళ్ళు, వింత పక్షులు, వింత పురుగులు, వింత పుట్టకొక్కులు, వృక్షజాతి, జంతుజాతి ఎంతో కష్టపడి తీశాను, ఎంతో ఖర్చు పెట్టాను. మీ పిల్లలకు చూపించండి, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితాలకి. ఎంతో అద్భుతమైన ఈ అమెజాన్ అడవుల్ని చూసి తరించండి. అమరండిరా సకల అమృతం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమెజాన్ అడవులకి వెళ్తున్నామండి. అమెజాన్ అడవులు 9 దేశాలు ఆక్రమించి ఉంది. నేను ఆల్రెడీ బ్రెజిల్లో చూపించాను 60% ఉంది, తర్వాత పెరూలో చూపించాను 10%, కొలంబియాలో చూపించాను 6%, ఇప్పుడు బొలివియాలో కూడా 6% ఉన్నది. అడ్వెంచరస్ అనమాట. 16 గంటల బస్ జర్నీ, ఇటు 16 అటు 16, అక్కడ 3 రోజులు బస. మామూలుగా ఉండదు, మొత్తం అడ్వెంచరస్గా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఎంజాయ్ చేయండి. ప్రపంచానికి ఊపిరితిత్తులు ఈ అమెజాన్ అడవులండి. బస్సులోకి వచ్చేసాము. 5 రోజులకు గాను ఇద్దరికి 50,000 చిల్లర అయింది. పిల్లలకు చూపించండి, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సో వచ్చేసాము. అమెజాన్ వచ్చేసాము అమెజాన్ అడవులకి. వచ్చి రాగానే వెరైటీ పళ్ళు బేవో ఉన్నాయి. ఇప్పుడు మా టూర్ గైడ్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. 18 గంటల జర్నీ. 16 గంటలు అన్నాను కానీ 18 గంటలు అయింది. సో అమెజాన్ అడవులకి ప్రిపేర్ అయిపోయి జిమ్మి ఈయన అనమాట. ఈ 3 రోజులు మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళి 3 రోజులు అడవుల్లో ఉంచేసి ఇక్కడ తీసుకొస్తాను. తెలుసుకో మమ్మల్ని ప్రిపేర్. సో దోమల కరిసి కింద మాకు ఫుల్ షర్ట్లు ఇచ్చారు టూర్ గైడ్ ఆధ్వర్యంలో. ఈ 3 రోజులు మనకి పురుగు పుట్ర ఏమీ కరిసకుండా క్షేమంగా వెళ్ళి మంచి కంటెంట్తో లాభంగా రావాలని ఆంజనేయ స్వామిని కోరుకుందాం. జై ఆంజనేయ. చుట్టూ అమెజాన్ నది మీరు చూసుకోవచ్చు. అదిగోండి కొండలు. ఇంకా వెళ్తున్నాం, చాలా డీప్ అమెజాన్ అడవుల్లోకి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 4 గంటలు ప్రయాణించి అమెజాన్ అడవుల్లోకి అయితే వచ్చామండి. కష్టాలు పడుతూ, దారులు గట్టలేవు, పెట్ట మనిషి కూడా లేరు ఇక్కడ. మమ్మల్ని కాపాడే నాదుడు ఎవరూ లేడు. ఇక్కడికి వచ్చాము. రామా. సో అమెజాన్ అడవులకు స్వాగతం. ఫస్ట్ మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఈ క్రీమ్ రాసుకోవాలి. లేకపోతే పురుగు కుట్టిందంటే ప్రాణాలు పోతాయి ఇక్కడ. వీటికి అవి చేదుగా ఉంటుంది. ప్రతి 3 గంటలకి ఇది ఆరారుగా నీళ్ళున్నా లేకపోయినా ఇవి రాసుకోవాలి. రాసుకుంటే ఒక్క పురుగు కొట్టదు. సో కొంత దూరం వచ్చాక మేము ఇలా ఊపుకునే పడవలోకి ఎక్కాము అనమాట. అంటే ఊపుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే లూప్ లైన్లోకి మరి గడ్డెక్కు ఉంది. చాలా కష్టంగా ఊపుకుంటూ అందరం. పోలీసు వాళ్ళు కూడా వచ్చారనమాట మాతో ఇక్కడికి. ఇదిగోండి ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు. ఆయన ఎందుకు వచ్చారు అనేది నేను చెప్పాలో వద్ద భయం వేస్తుంది. ఎందుకంటే బ్రెజిల్లో మీరు చూశారు కదా, 200 మందిని వేసేసారు గవర్నమెంట్. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు వాళ్ళు. పారిపోయి పదార్థాలు తయారు చేస్తున్న వాళ్ళు పారిపోయి ఇటు సైడ్ వచ్చారని ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు ఈ లూప్ లైన్లో చెక్ చేయడానికి వస్తున్నారు మాతోని. అంటే కొంత దూరం వరకు వస్తారు, మాతో అయితే రారు. కానీ వాళ్ళ సామాన్లు, వాళ్ళ వెపన్స్తో వాళ్ళు ఉన్నారు. చూద్దాం మరి ఎలా యాత్ర సాగబోతుంది. నేను తీసుకున్న యాత్ర కూడా చాలా రిస్కీ యాత్ర. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి అక్కడ ఇదే ఎగిరిపోతుంది. ఓ మామా విహార్ అంటారు దాన్ని. ఓలమ్మ చూడండి, కంప్లీట్గా లూప్లోకి వచ్చేసాము. నిజంగానా అంటే దట్టమైన కారడివి. మరి అక్కడే కదా దొంగలు దాక్కుంటారు. సీతాకోక చిలకలు కొన్ని 10 కోట్ల జీవులు బతుకుతాయంటండి. విన్నారా సౌండ్? సో మొత్తానికి అయితే మమ్మల్ని బేస్ క్యాంప్కి తీసుకొచ్చారు. చాలామంది టూరిస్టులు బ్యాక్ ప్యాకర్స్తో నిండు ఉన్నారు. అంటే మొత్తం అంతానా ఇది బేస్ క్యాంప్. మొత్తం అందరికీ, అన్ని కంపెనీలకి బేస్ క్యాంప్ అనమాట. వెళ్ళి పడుకోవాలి, హ్యాపీగా తినాలి. ఇవ్వండి జాగ్వార్ అడుగులు, వీళ్ళ అడుగులు బట్టి చెప్తారు ఇవి. సో క్యాంప్ ఆఫీస్లోని అన్నం తినేసి అందరం బయలుదేరామన్నమాట. సో మేము ముగ్గురు. సో ఈయన లేకుండా మనం వెళ్ళకూడదు. సో ముందు మాకు జాగ్వారు అడుగు జాడలు కనబడ్డాయి అని అన్నారు. చూద్దాం మరి ఈరోజు ఏం కనబడతాయో చూద్దాం. ఓకే, అనమాట. దాని దగ్గర ముళ్ళులు ఉన్నాయి కదా, ఆ ముళ్ళులు కరిస్తే చచ్చిపోతామంట. అదిగోండి దాని ముళ్ళులు ఉన్నాయి చూసారా, 2 పాయిజన్. అదిగో చాలా కష్టం అండి. అది కుట్టిందంటే చేస్తామట.
అదిగో చూసారా ఎంత విషమో. ఇది చూస్తున్నాడు కదా, ఇది తినచ్చంట అండి, ఇది తినచ్చంట, చూసుకోవచ్చు. చూసారు కదా, ఇక తీసాను కదా. అన్నీ తినకూడదు. జాగ్వార్ ఉంది, ఎందుకంటే ముద్రలు కనబడ్డాయి ఫ్రెష్వి. అది సౌండ్ చేయి లేకుండా చంపేస్తుంది. ఈ అడవికి రారాజు, సింహం కాదు, జాగ్వార్, నల్ల పిల్లి. Family de mango. మాంగో, వావ్, Family. మాంగో ది ఫ్యామిలీ, మ్యాంగో ఫ్యామిలీ అంట. చూద్దాం ఏంటో. చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో ఫ్రూట్స్ ఇక్కడ. మన అమ్మ ఏముందిరా టేస్ట్, అబ్బా బాబా. చెట్టు తాటి చెట్లాగా ఉందండి. ఇదిగోండి గింజలుగా ఉంటుందండి. మ్యాంగో అయితే కాదు, తాటి చెట్లాగా ఉంది. మ్యాంగో ఎక్కడ కాస్తుంది? అదిగోండి తాటి చెట్లాగా ఉంది. కొబ్బరి చెట్టు, తాటి చెట్టు, వింత. జంతువులు తినిగా కుప్పలు కుప్పలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి అమెజాన్ తల్లి మహిమ. చూడండి, ఇది కొత్త రకం మష్రూమ్, తినద్దు అన్నారు, సస్తారట. ఇది తినేది కాదన్నాడు. ఇది ఒక రకం మష్రూమ్ అండి, మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇదిగోండి చిన్నది, చాలా చిన్నది, జూమ్ చేశాను అంతే. No comida, es una semilla, el cual తినేది కాదంట. es de este, ya de esta palmera, el cual. ఇది ఒక రకం మష్రూమ్ అండి, చూడొచ్చు. ఇదిగోండి ఇలాగుంది చెట్టు మష్రూమ్. అదిగో చూసారా, ఇది ఒక మష్రూమ్, చూసుకోవచ్చు ఎంత పెద్దది ఉందో. అదిగో అదిగో అదిగో, ఇది రకం మష్రూమ్ అండి, చూడండి ఎలాగుందో. చూసారా, ఇదో రకం మష్రూమ్ అండి, చూసారా బాగుంది. ఇది కూడానా, ఇవి పళ్ళు కాదంటండి, ఇవి దేనికి పని చేయవో తినద్దు అంటున్నారు. ఇదిగోండి, లేదంటే నేను పుసుక్కుమని తినిపోయాను. ఇదిగోండి ఎలా ఉన్నాయి చూసారా. నేను ఫటక్మని నోట్లో వేసేసుకుందాం అనుకున్నాను, వద్దొద్దు తినద్దు అన్నారు. ఇదిగోండి వశీకరణం చెట్టు, చూసారా ఎలా ఉందో, ఎన్ని మొడలతో ఉన్నదో చూసారా, ఎంత పెద్దదో మీకు కనబడుతుంది కదా. ఇది వశీకరణం చెట్టు అండి. ఇది 20 రోజులు ఇక్కడ పుచ్చుకుంటారు అమెజాన్ అడవుల్లో. 20 రోజులు నువ్వు స్వర్గంలో ఉంటావు. నువ్వు ఏ లోకంలో ఉన్నావో నీకే తెలియదు. దీన్ని వశీకరణం చెట్టు, అయ్యవాస్కా అంటారు. నేను లాస్ట్ టైం అమెజాన్ అడవిలో చెప్పాను కదా, చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంటుందో, వడలుగా ఉంటుంది. అన్నిట్లోని మకరందం తాగుతుందండి ఇది. ఓడి అమ్మ, మకరందం తాగుతున్నావా? కుట్టే అంటే సత్తం, ఇది అవి కుట్టే అంటే సత్తం అట. జాగ్రత్త బాబు అన్నారు. అదిగా 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 ఎన్ని ఉన్నాయో. ఓడి అమ్మ, పువ్వులాగా ఉంది కదండి, ఇది మష్రూమ్ అండి, మల్లెపూ మష్రూమ్. చిన్న ఉన్నాయి, చాలా చిన్నవి ఉన్నాయి. ఇట్లాగా ఉంది కదా చిన్న మష్రూమ్, అది చాలా చిన్నది, చాలా చిన్నది. ఇదిగా ఎంత ఉన్నది, ఎంత ఉంది. చూసుకుంటే దారి పొడుగున వర్షం, రెయిన్ ఫారెస్ట్ కదా, నిత్యం వర్షం పడుతుంది. ఆ నీరంతా జమ అయ్యి అలా ఉండిపోయింది అంతే, నది కాదు నీళ్ళు. ఒక చెట్టు మీద ఎన్ని జీవజాతి నివసిస్తుందో చూడండి. ఈ చెట్టు మీద దగ్గర 4-5 రకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్టు మీద. ఇదిగో మరి ఫంగస్ ఒకటి ఇందులో ఉన్నాయి, ఆకుపచ్చ మష్రూమ్స్. ఇది వేరు, ఇదిగోండి ఇది వేరు. ఇంకో రకం మష్రూమ్ అండి, చూడండి ఎంత ఉందో, బాగుందే. అదిగో ఇవేవో చాక్లెట్ లాగా ఉన్నాయండి. ఏంటంటే కోతి తినేసి పడేసిందంట. ఇదేదో ఫ్రూటు, ఇదేటో తెలియట్లేదు నాకు. పువ్వు ఏదో పువ్వులాగా ఉన్నాయి. ఇది ఒక మష్రూమ్, భలే ఉన్నాయా. ఎలా ఉందో, జంట మష్రూమ్స్. ఇది చూడండి ఎలా ఉందో, తీసాను. ఇదిగోండి సో రాత్రి కూడా మనం బయలుదేరుతున్నాం. సో చూస్తూ అలా ఇంటికి వెళ్ళే దారి రాత్రి అయిపోయింది. ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్లు ఈ అడవిలో మేము తిరుగుతూ ఉన్నాము. బుల్లెట్ శాండ్స్ అంటారండి, కుడితే చచ్చిపోతారు మనుషులు. ఇవ్వండి, చూశారు కదా, దగ్గర నుండి చూపించాను చూడండి. కుడితే అయిపోతాం, మరి మామూలుగా ఉండదు సినిమా. 5 కుడితే ఎలాంటివి ఇంకా అయిపోతాం. ఇంకా ఒకటైతే ఇంకా రక్తం కనబడుతుంది. రాత్రిపూట వెళ్ళడం ఎంత కష్టం అంటే అంత కష్టం. అమెజాన్ అడవుల్లో జంతువులు ఉంటాయని వచ్చామంటే ఎవరైనా భయం వేస్తుంది. అది బాగుంది, పర్ఫెక్ట్, బాగుందా. గుడ్లు కూడా ఉన్నాయి. పాపం వెళ్ళిపోయింది, మళ్ళీ పెట్టేస్తాం. మేము తినేవిలేండి, చూపించడం కోసం. అదిగో ఎరుపు రంగులో ఉంది, ఏంటో రాత్రిపూట చూసారా. రాత్రిపూట ఎరుపు రంగులోకి వస్తుందో, మామూలుగా ఎరుపు రంగులోకి వచ్చిందో, ఎరుపు రంగులోకి వచ్చింది. ఎంత స్ట్రాంగో ఇది. ఇదేం అవ్వదు, ఇది కరిచినా ఏం అవ్వదు, కానీ జాలి స్ట్రాంగ్ చాలా.
మష్రూమ్స్ తినచ్చు, ఇవి బాగుంటాయట. రాత్రి రాత్రి వస్తాయట, తినేయచ్చట. ఇదిగోండి, రాత్రి పుడతాయట, ఇవి తినచ్చు అంట, చాలా బాగుంటాయట. ఇదిగోండి, అవి తినచ్చు అంట, బాగుంటాయి. కొమిత నో ప్రాబ్లం. బాగున్నారా? చాలా బాగున్నాయి నిజంగానే, చాలా చాలా అందంగా ఉన్నాయి. చూసారా ఫంగస్ ఎలా ఫామ్ అవుతుందో చెట్లకి, చూసారా ఫంగస్ అలాగా. సో అమెజాన్ అడవిలో మనం ఈరోజు పుట్టకొక్కల్ని చాలా చూసాం, చాలా వింతలని విడ్డూరాలు చూసాం. తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బొలివియా అమెజాన్ అడవి నుంచి. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. అమెజాన్ యాత్రలో 3వ రోజుకి స్వాగతం. సో మీ అందరికీ తెలిసి ప్రపంచంలో అతిపెద్ద పాములు అనకొండ పాములు ఈ అమెజాన్ నదిలోనే ఉంటాయి. తర్వాత అతి భయంకరమైన చేపలు ఏవైతే ఉన్నాయో, పిరానా చేపలు, మనుషుల్ని జంతువుల్ని దుమ్ముల్ని కొడుక్కుని తినే చేపలు కూడా ఈరోజు మనం పట్టబోతున్నాం. మాంసం ముక్కలు రెడీ చేస్తున్నారు బాసు. సో మనం అనకొండాలని పిరానాల్ని పట్టి మీకు చూపిద్దాం. ఓకే, పిరానాలు దొంగవండి, తినేసాయి. రెండు తినేసాయండి, రెండు చేప మాంసం ముక్కలను తినేసాయి. గుబురులో ఉంటాయి, ఎప్పుడు గుబురులోనే ఉంటాయి ఇవి. పిరానాలు గుబురుగా ఉండి దాడి చేస్తాయి మనుషుల్ని. ఈ పిరానా వేటలో మనకి ఈ వెజిటేబుల్ దొరికింది. కేసేస్తే పకాయ్ సన్యార్, పకాయ్. ఇది బీన్స్ జాతికి చెందింది. ఏది బీన్స్ ఎంత ఉంటుంది కదా, ఇదేంటి ఇంత చింతకాయలా ఉందంటే ఇంత చింతకాయ కాదు. ఇది తీసేసి ఇదిగా ఇదిగా ఇది తినేయాలి. గింజలాగా ఉంది కదా, ఇది శీతాకాలం గింజలా తినాలి, బాగుంటుంది. ఇదిగోండి సీతాఫలం గింజలాగా ఉంది కదా. కొమిత అబ్బా 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 అబ్బా, muy bonita, muy bonita. ఇదిగా ఇదిగోండి అమెజాను. నిజంగా ఈ పండు చింతకాయ గిలిబిత్తుల జాన, దీన్ని గిలిబిత్తుల జాన అంటారు. ఎంత బాగుందా, ఎంత నిజంగానే ఈ అద్భుత చింతకాయలాగా ఉంది పండు. ఎంత తీపిగా ఉండడం ఏంటి, మనం ఏదైనా బాగుంటే రుచి బాగుంటే వదలం. అదిగా గిలిబిత్తుల జాన, బాబా ఎంత అద్భుతంగా ఉందో, సీతాఫలం గింజల్లాగా. అమృతం అమృతం. గిలిబిత్తుల జాన, గిలిబిత్తుల జాన అంటే జాన. ఇదిగా గిలిబిత్తుల జాన అద్భుతం ఉంది. పిరానా పిరానా, పిరానాల వేట, అనకొండల కాట, ప్రపంచ యాత్రికుడు. దవడ చూడండి ఎంత ఉందో, పిరాన్యా మొత్తం తినేస్తుంది మొత్తం అంతా. ఇదిగో చూసారా, అనకొండ ద ఫిష్, క్యాట్ ఫిష్ అంటారు. పిరానా తర్వాత అతి భయంకరం ఉంది. ఈ మొప్పల్లో పాయిజన్ ఉంటుంది, ఈ మొప్పలకి పాయిజన్ ఉంటుంది. మీసాలు, క్యాట్ ఫిష్ రుచి అద్భుతంగా ఉంటుంది, కానీ కొరికి మొత్తం మనుషుల్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఈ నోట్లోని పెద్దది పాయిజన్ ఉంటుంది. ఇక్కడ బాగుందే, అనకొండాల వేట, పిరానాల కాట. పౌల కిస్ కిస్ సంకునా. భయంకరమైన ఓ కొంగ జాతి పక్షి. కానీ నిజంగా
తల్లిమాతలు ఈ అమెజాన్ అడవులు ఎంత గొప్పవంటే ప్రపంచంలో ఎక్కడా లేని వృక్షజాతి జంతుజాతి ఇక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోండి. టోటాయిస్ రాయే అమ్మా. సో ఇది రాక్షస చేప అంటారనమాట. అంటుకొని ఉంటుంది. మన టక్కర్ క్యాట్ పాకీజా చేప అంటాం కదా, ఇది దెయ్యం చేప అని కూడా అంటారు మన సైడు. చెరువుల్లో అన్ని నాశనం చేస్తుంది, కానీ అమెజాన్ అడవుల్లో మటుకు శుద్ధి చేసేది. అమెజాన్ అడవులను శుద్ధి చేసేది ఇది కూడా పడ్డది, చాలా పెద్దది, బాగుంది. కానీ భలే ఉంటుంది, ఇక్కడ భలే ఉంటాయి రుచి. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవి లిచ్చి పళ్ళు అనుకోకండి. ఇది ఒక రకమైన న్యాచురల్ రంగు. ఇది ఇప్పుడు ఈ లోపల ఉన్న తెలుపు గింజ ఏదైతే ఉందో, ఈ తెలుపు గింజ ఎరుపు రంగులోకి మారుతుంది. అప్పుడు దాన్ని మనం ఫుడ్ కలర్స్ కింద వాడుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎలా, ఇది ఎండిపోయి ఏ రంగులో మారుతుందని చూపిస్తాను. ఇది మనం తినకూడదు, కానీ ఇది ఎండాక న్యాచురల్ కలర్ కింద వాడుకోవచ్చు. సో అవి ఎండిపోయాక ఇలాగ అయిపోతాయి. ఎండిపోయాక చూసారా, ఇదిగోండి, ఇదిగో ఇలా అయిపోయాయి కదా. ఈ గింజల్లాగా వచ్చాయి, చెప్పానా లోపల గింజలు ఉంటాయని. చూడండి ఇవి చూసారా ఎంత ఎరుపు రంగుకి అయిపోయిందో చూసారా. న్యాచురల్ వాళ్ళు ముఖానికి గట్ట రాసుకుంటారు ఫుడ్. అమెజాన్ అడవుల్లో మీ చెట్టు చూసుకుంటే ఇది మీకు వెలగపండు టేస్ట్ లాగా ఉంటుంది. దీన్ని బద్దలు కొట్టాక దీంట్లోని గుజ్జు ఇలా పిసికేసి జ్యూస్ చేసుకొని తాగితే మంచి వెలగపండు టేస్ట్ వస్తుంది. అమెజాన్ వెలగపండు ఇది, కాకపోతే అంత గట్టిగా ఉండదు, మనలాగా మెత్తగా ఉంటుంది అమెజాన్ వెలగపండు. సో చూసారు కదా చెట్టు ఎలాగుందో, మొత్తం విపరీతంగా ఉంటాయి. ఇదిగో చూడండి మొత్తం. మధ్యాహ్నం 2 గంటలు అయింది, తెచ్చుకున్న చేపలన్నీ వండుకొని తినేసాము. మీరు చూసుకుంటే అమెజాన్ అడవుల్లో సూర్యరశ్మి అన్ని జాగాలకి తగలదు. దాని గల కారణం ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అడ్డేస్తాయి అన్నమాట సూర్యరశ్మిని. సో సూర్యుడు పడిన చోట బాగుంటుంది, సూర్యుడు పడిన చోట ఫంగస్ చేరిపోయి ఆ చెట్లని గట్రా తినేస్తాయి అన్నమాట. సో ఈ అమెజాన్ అడవుల్లో ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో 500 సంవత్సరాలు ఒక్కొక్క చెట్లు ఇలాంటి బోల్డ్ ఉంటాయి అనమాట. పైకి చూడండి ఎంత పెద్దది ఉందో, ఇదిగోండి పైకి చూడండి, అది ఇంకా ఉంది లోపల, ఇంకా వెళ్తే ఇంకా కనబడుతుంది. చెట్లాగా ఉన్నాయి కదా, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ మష్రూమ్స్ ఏనండి, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదిగో ఒక చెట్టుకి మష్రూమ్ మొత్తం ఏకల్లాగా ఉన్నాయి, పుట్టకొకలు. ఇవి కూడా తినకూడదట ఇవి. మీకు తెలుసా అమెజాన్ అడవుల్లో శాస్త్రవేత్తలు ప్రతి 2 సెకండ్లకి ఒక కొత్త మొక్కను కానీ చెట్టును కానీ లేదంటే ఏదో ఒకటి కొత్తదనాన్ని అయితే కనిపెడుతున్నారు. ఇక్కడ ఒక వెరైటీ చెట్టు కనబడ్డదండి. ఇది అసలు ఎలా ఉందంటే చాలా స్వీట్గా ఉంది, కానీ ఆ ఫ్లేవర్ చెప్పలేకపోతున్నాను. వెరైటీగా ఉంది ఫ్లేవరు. దాని లోపల మీరు కట్ చేస్తే ఇదిగోండి ఇలాగుంది, బిట్ల నెట్ట టైప్లోని. లోపల 3 కళ్ళు ఉన్నాయి, తాటి కళ్ళు తాటిలాగా. బాగుంటుందంట, ఇది కూడా నట్లు బాగుంటాయంట. బాగుంది, వెరైటీగా ఉంది. ఇది మటుకు వెరైటీగా ఉంది. అనుకున్నారు అమెజాన్ పత్తి న్యాచురల్, అమెజాన్ పత్తి ఆర్గానిక్ దొరికింది ఇక్కడ. అలా మొత్తం అంతా అమెజాన్ పత్తి గింజలు. విలో స్నాక్స్ మనోడు తయారు చేస్తుంది, మామూలుగా ఉండదు. విలో స్నాక్స్ ఇదిగో అదిగో స్నాక్స్. ఓ మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. నోరూరుంచే స్నాక్స్ రెడీ. ఇవ్వండి స్నాక్స్. కొమ్మితను చిన్ని పురుగులు తింటారా అన్వేష్ గారు అంటే, గుర్రం గుడ్డి అయితే తింటాను, మంచిది పురుగులు. నువ్వు అమెజాన్ అడవుల్లో నువ్వు ఎంత డీప్కి వెళ్తావో నువ్వు అన్ని కనుగొంటావు. నడుస్తున్న కొద్దీ కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తేనే నీకు వింత జంతువులు కనబడతాయి. కూర్చుంటే కనబడవు, గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కదండి, ఆయన క్లియర్ చేయకపోతే వెళ్ళలేము మనం. ఏదో పండు ఉందండి, అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇదిగో
అమృతమే, నిజంగా అమృతం. ఏం స్వీట్ ఉందిరే, ఏం పండు ఇది కేనామి. అమృతం, నిజంగా అమృతమే అమృతం. పండు ఎతో కానీ తీసుకెళ్తున్నా వచ్చేసారు. ఆహారం కింద మొత్తం ఆకులు ఆహారం అనమాట ఈ చీమలకి. ఈ అడవిలో కట్ చేసిన ఆకులు, కొన్ని రకాల ఆకులు తీసుకెళ్తున్నాయి చూసారా. అమెజాన్ అడవుల్లో ఆకుల్ని చీమలు కత్తిరించి తీసుకెళ్తున్నాయి. అది ఆహారం కింద. అన్ని గ్రీన్ రంగులో ఉన్నాయి పురుగులు కాదా, మొత్తం చీమలు అన్నీ తీసుకెళ్తున్నాయి. అన్నిని అదిగో ఆకులు కత్తిరించి తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు ఏదైతే ఉందో అమెజాన్ అడవుల్లో నడిచే చెట్టు. రాత్రి నడుస్తూ ఉంటుంది అలాగా. చూసారా వేళ్ళు అవిని ఎన్ని ఉన్నాయో అలా నడుచుకుంటూ. ఇప్పుడు మీరు ఎక్కడ చూసారు కదా, ఒక 2 సంవత్సరాల తర్వాత చూస్తే అది అక్కడ ఉంటుంది, అలా వెళ్ళిపోద్ది. నడిచే చెట్టు అంటారు. నడిచే చెట్టు అలా ఉన్నది. ఇదిగో చూసారా, అదిగో నడిచే చెట్టు అలాగ ఉంది. చూసారా ఎలా ఉందో. అమృతం, సకలామృతం, అమృతగాలం, అమృతము, అమృతము, అమృతం, అమృతం తాగబోతున్నాం. 100 ఏళ్ళు బతికే అమృత శాఖ. అమృతం, సకల అమృతం, అమృతం తాగి అమృతం, అమృతం 200 ఏళ్ళు బతుకుతాన్రా. అమరునిరా నేను. సకల అమృతం, అమృతం తాగాలి. అమృతం రా, 200 ఏళ్ళు అమెజాన్లో అమృతం. ఇంద్రుడి కన్నా గొప్పవారినిరా. చూసుకుంటే అమెజాన్ అడవుల్లో పడిన ఆకుల్ని ఈ చీమలు కత్తిరించుకొని తన ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాయి. చూసారా, ఇదిగోండి చీమ ఆకు చీమలు, చీమ చూస్తే ఎంత ఆకు ఇంత తీసుకెళ్తుందంటే చూసుకోండి. మనకి అడవిల్లో ఆకలి వేస్తుంటుంది, చొగోరీలు జంతువులు ఎవరిస్తారు, ఇలా చీమలు తీసుకొని తినాలి. భలే ఉంటాయి. చూడండి తినేస్తాను, ఇప్పుడు తినేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక అమెజాన్ అడవుల్లో. మీరు సముద్రంలో ఉంటుంది అది తింటారు కానీ ఇది తినకూడదు. ఇది తింటే సస్తాము. లోపల మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగ ఉంటుంది కానీ తినకూడదు. ఇది మంచిది కాదు. ఓకే, ఇలాగ రాసుకోవడానికి గట్ట తప్ప దేనికి పనిచేది ఇది. అలాగట అసలు చెట్టు పడేసారు. అమ్మో, అమెజాన్లో కొబ్బరి బొండాలు ఉంటాయి, కాకపోతే గోలీకాయ అంత ఉంటుంది. ఇది మన సైడ్ వేసి అవి తెచ్చేసారు ఇక్కడ. పంచదార పాకాల్లాగా ఉన్నాయి. సో ఈరోజు మనం అమెజాన్ అడవుల్లో నిశాచర జంతువుల్ని ఎతకడానికి వస్తున్నాం. మెయిన్గా అలిగేటర్ అంటాం కదా, ఏది అమెజాన్ మొసళ్ళు, ముక్కు పెద్ద ఉంటే ఆ మొసళ్ళని, ఆ తర్వాత అనకొండాల్ని, ఇంకొన్ని జంతువుల్ని మనం రాత్రిపూట పట్టుకోవడానికి మనం రాబోతున్నాం. లెట్స్ గో. పడతాడు, ఎలాగైనా పడతారు చూడండి. పట్టాడు కమిని, పట్టారు బులిబుచ్చారు. ఉండదు పులితో ఆట, ప్రపంచ ఎత్తుకుడితో పాట. ఇకే పిల్ల ఇది పట్టే. మనం మన రాత్రిపూట అమెజాన్ ఆట అంటే మామూలుగా ఉండదు. వెళ్ళి పండగ చేసుకొని ఎంజాయ్ చేయి. అవును, మీరిద్దరే ఉన్నారు. పాప ఏదంటే పాపకి మొత్తం ముఖం నిండా పురుగులు కుట్టేసాయి, ఉబ్బిపోయింది, రానుంది. మరి అలా ఉంటుంది అమెజాన్ అడవులు అంటే. మాస్క్ అంతే అది అదిగా
కదలదు అది. బెనోస్ దియాస్ అమెజోనియా. సో 4వ రోజు ఈ అమెజాన్ యాత్రలో మనం సాయంత్రం వరకు ఈ అమెజాన్ అడవుల్ని తిరిగేసి బస్సు ఎక్కి సిటీ వెళ్ళబోతున్నాం. ఈరోజు లాస్ట్ రోజు మనకి ఏం కనబడితే అది చూద్దాం. ఓకే. సో ఇదిగోండి చూశారు కదా, ఇవి 3-4 కుర్తా అయిపోయారండి, చచ్చిపోతారు. విషం ఉంటుంది దానికి కార్నర్. ఇదిగోండి చూసారా ఎలాగా పట్టాను. చాలా జాగ్రత్తగా ఉంది, లేదంటే బిస్కెట్ అయిపోతాం మనం. మీరు చూస్తున్నారు కదా, ఇది పనస పండు జాతికి చెందింది. సో ఇప్పటికి వచ్చి మనం తినలేదు ఎప్పుడూను. సో లేకపోతే ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీకు నట్స్ ఉంటాయి. ఇక్కడ గింజలాగా ఉంటుంది ఒకటి, ఇంత పెద్ద దానికి ఒక చిన్న గింజ ఉంటుంది. అది చిలకలు, రామచిలకలు, ఉడతలు, కోతులు తినేస్తాయి అనమాట. తినేసి పడిసాయి మొత్తం. ఎక్కడికక్కడ ఉన్న ఏటా అని చూస్తే ఇవట బాగున్నదే. ఇది ఎలా ఉంటుందో తినలేదు, మార్కెట్లో దొరికితే తిని చూపిస్తాను ఇదేంటో. ఇతర దారుణమైన వర్షం పడ్డది. జస్ట్ వర్షానికి ఇదంతా ఇలాగైపోయింది చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ ఫామ్ అయిపోయింది మొత్తం అంతానా, మొత్తం గ్యాస్ అదంతా. అదిగోండి గ్యాస్ ఫామ్ అయిపోయింది. జాగ్రత్తగా నోటీస్ చేస్తే వర్షంకి ఈ ఆకులు కుళ్ళిపోయి ఒక శక్తివంతమైన నీరు తయారవుతుంది కంపోస్ట్ కింద. సూర్యరశ్మి తగలదు కదా, సూర్యరశ్మి తగలపోవడం వల్ల క్రిములు, కీటకాలు ఒక నిజంగా ఒక టైప్ ఆఫ్ ఇది తయారవుతుంది. అందుకే ఊబి అంటారు కదా, ఊబి లోపల నీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం అదే. మీరు చూసుకోవచ్చు ఇలాంటివి ఎన్నో ఉంటాయి అమెజాన్ అడవుల్లో. ఇలాంటివి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల అండి ప్రాబ్లము. అమ్మా, ఇది పండో కాయ కాదు, ఒక టైప్ ఆఫ్ ఆకు ఎలా ఉంటుందంటే విసినికాయ. ఒక 5 రెక్కలు ఉంటాయి. ఈ 5 రెక్కల మధ్యన మీరు చూసుకుంటే చేమలు, పురుగులు మొత్తం అన్నీ ఉంటాయి. ఇదిగో ఆకు మీరు చూపిస్తాను ఇంకోటి చూడండి. ఆకు మధ్యన పురుగులు అవి ఉన్నాయి. చూసుకోవచ్చు పెద్ద జాగువార్ అడుగులు. చూసారా జాగువార్ అడుగులు? ఇదిగోండి ఇంకా చూపిస్తాను చూడండి. అడుగు పెద్దది ఉంది. ఇదిగో పెద్ద అడుగు. ఇదిగో జాగువార్ అడుగు. జాగ్రత్త అన్వేషం అంటున్నారు ఇక్కడ ఉన్నది అంట. ఫ్రెష్గా ఉంది అడుగులు, జాగ్రత్త అన్వేషం అన్నారు అంతే. ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్లు నడిచాము. ఎంత నడిస్తే అన్ని దొరుకుతాయి అన్నమాట మొత్తం అంతా కలిపి. వాళ్ళ టార్గెట్ ఏంటి 35 పెట్టారు, కానీ ఈ అమ్మాయి నల్లాపోతుందని చెప్పి అవ్వలేదు. అమెజాన్ యాత్ర అయితే ముగిసిందండి. 4 గంటలు ప్రయాణించి సిటీకి వెళ్ళి అక్కడ బస్సు తీసుకొని మళ్ళీ 16 గంటలు ప్రయాణించి మనం మెయిన్ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. లెట్స్ గో. సో అమెజాన్ అడవుల్లో బస్సు కోసం వెయిటింగ్. నేను పౌలానా వస్తే ఎక్కాలి, ఎందుకంటే పెట్రోల్ లేదంటే ఇక్కడ. సో దానివల్ల లేట్ అయిపోయింది. 16 గంటలు కాస్త 18 గంటల బస్ జర్నీ. అడవిలో అరుపులు, కొండ మీద మెరుపులు. మొత్తానికి అమెజాన్లో బస్సు వచ్చింది. మొత్తానికి అమెజాన్ యాత్ర ముగిసిందండి. నిజంగా 18 గంటల బస్ జర్నీ చేసి ఫ్లైట్ పట్టుకొని మన పౌలాయించి అర్జెంటీనా వెళ్తుంది. నేను సెలవులకి వేరే వెళ్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ వీడియో వస్తుంది, మర్చిపోకండి. బొలివియా రుచులు చాలా బాగుంటుంది. మీకు ఈ లాటిన్ యాత్ర నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పౌలా. దినాదా బాయ్ బాయ్. చా తిరిగి మరి కొత్త దేశంతో కలుసుకుందాం. బాయ్.